బేతేల్ ఎంత మంచి అట్మాస్ఫియర్ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇష్టమే ఫస్ట్. నీ మీద ఎవరు ఒత్తిడైనా ఉందా? లేదండి. ఎవరైనా ప్రేరేపించారా? లేదండి. నీ మనస్ఫూర్తిగానే తీసుకుంటున్నావు. మనస్ఫూర్తిగా ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఇందాకే చక్కగా మంచి సాక్ష్యం చెప్పావు నువ్వు. నీ సాక్ష్యం బాగా నచ్చింది నాకు, చక్కగా నచ్చింది. మరి నమ్మకంగా ఉంటావా? ఉంటాను. కష్టాలు వస్తాయి. ఉంటాను. ఇందాకే అమ్మగారు చెప్పారు కదా, అభిషేకం పొందగానే రాజ్యం రాదు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిట్లో నమ్మకంగా ఉంటావా? ఉంటాను. మరి దైవ సేవకుడి మాటకి లోబడతావా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? అన్నింటిలోనూ విధేయత చూపిస్తావా? అయితే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మరి దైవ సేవకుడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, నీకు వందనాలు నాయన. మరి నీ కుమారుడు దినేష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ప్రేమించి ప్రభా, మరి బాల్యదినముల నుంచి ప్రభా నీ విశ్వాసంలో బిడ్డ నడిపిస్తూ వచ్చావయ్యా, వాక్యం ఎదుగుతూ వచ్చాడు ప్రభా. మరి ఈ యొక్క యవన కాలంలోకి అడుగు పెడుతుండగా, తన 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్కి వెళ్తుండగా, బిఫోర్ ఈవెన్ హీ కుడ్ ఎంటర్ హిస్ 20s ప్రభా, మరి తను బాప్తిసం తీసుకొని నీ బిడ్డగా మారాలని ఆశపడుతున్నాడు అయ్యా. నీవే నీ బిడ్డగా తోడుగా ఉండండి. అంతమ వరకు కూడా, క్రీస్తు దినం వరకు కూడా ప్రభా దీన్ని కొనసాగించే కృప నీ బిడ్డకు దయచేసి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దినేష్, దేవుడు మాకు ఇచ్చిన అధికారంను బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం